హాయ్ అండి. గుడ్ల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక పసుపు, కారం, సాల్ట్, ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోనే టమాటాని ఈ విధంగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరగా అయ్యాక ఇప్పుడు దీంట్లో చింతపండుని నానబెట్టుకొని ఆ రసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లోనే మీ థిక్నెస్ తగ్గ వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకోండి. అలానే ఉడికించి పెట్టుకున్న గుడ్లను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఫైనల్గా గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయి గుడ్ల పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.